హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్లీవ్ డిజైన్ కోసం పేపర్ ప్యాటర్న్ ముందుగానే నేను కట్ చేసుకున్నానండి. పేపర్ ప్యాటర్న్ లెంత్ వచ్చి 11 ఇంచెస్ అండి. ఇప్పుడు టేప్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చెప్పిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 8.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఇలా రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ పైన చుట్టూ ఇలా మార్క్ చేసుకొని క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి. ఫుల్ వీడియో కావాల్సిన వారు కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇలా క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పేపర్ ప్యాటర్న్ తీసివేసి వీడియోలో చెప్పిన విధంగా ఇలాగా తిరగదిప్పుకొని క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకుంటే మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలాగ తిరగదిప్పుకొని ఈ చివరి అంచుల్ని ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్లీవ్ డిజైన్స్ ఫ్రాక్స్ కానీ అలాగే టాప్స్ కానీ బ్లౌజెస్కైనా బాగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక చివరన ఇలా లేసి వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా లేసి వేసుకున్నాక అంచులను కూడా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంచులు కుట్టుకున్న తర్వాత లేస్ని కింద వైపు పెట్టి పైన స్టిచ్ వేసుకోవాలి. మన దగ్గర ఉన్న కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటే ఇలా పెట్టుకుంటే ఎంతో బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాల్సిన వారు కింద ఉంది, ఒకసారి చూసేయండి.